అది ఏలూరు జిల్లా కురాలగూడ గ్రామం అంబర్పేట ఛానల్కి ఈ నెల 14వ తారీఖున జరిగిన సాగునీటి సంఘాల అధ్యక్షుల టీసీ ఎలక్షన్లో నన్ను ఏకగ్రీవంగా కూటమి అభ్యర్థి తరఫున బలపరిచి నన్ను కురాలగూడ 12 మంది టీసీ మీద అధ్యక్షులుగా ఎన్నుకున్న కురాలగూడ గ్రామ ప్రజలకు మరియు నాకు సహకరించిన పార్టీ అభిమానులకు కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు 20 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో వ్యవసాయం చేస్తున్నాను. దానికోసం నాకు ఈ సాగునీటి సంఘం నీటి పారుదల మీద మంచి అవగాహన ఉంది. అది నీరు ఎంత వాటర్ వెళ్తే ఎంత ఆయకట్టు సరిపోతుంది అనే సబ్జెక్ట్ కూడా నాకు పురాగా తెలుసు. పోతే మాకు కేవలం మా ఆయకట్టులోనూ 800 ఎకరం మాటకే ఉంది సాగు. మిగిలిన 1200 ఎకరం ఆక్వా రంగానికి వెళ్ళిపోయింది ఆ ఫిష్ ట్యాంక్లో. దానికోసం మాకు వాటర్ కూడా పెద్ద ట్రబుల్ ఉండదని నేను ఆశిస్తున్నాను. మొన్న జరిగిన డీసీ సమావేశంలో కూడా ఏఈ గారు కూడా చెప్పి ఉన్నారు, నీటి అడ్డడి రాకపోవచ్చని మా సర్పంచులందరికీ మా నీటి సంఘాల అధ్యక్షులందరికీ ఆయన చెప్పి ఉన్నారు. అలాగే నేను రైతు కుటుంబంలో నుంచి వచ్చినందుకు ప్రతి రైతుకి నా వంతు సాయం చేసి వాళ్ళతో మంచి అనిపించుకునేటట్టు చేస్తానని ఈ సందర్భంగా మా కూటమి నాయకులకు, అలాగే నాకు ఈ బరువు బాధ్యతలు పెట్టినటువంటి ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారికి, అలాగే మా గన్ని నాగోపాలరావు గారికి, అలాగే మా లోకల్ మా ప్రజెంట్ ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు గారికి, అలాగే బొట్టి పవన్ కుమార్ గారికి, అందరూ నాకు బాగా పరిచయం. వాళ్ళతోటి ఎప్పుడు కలిసిమెలిసి తిరుగుతూనే ఉంటాం. వాళ్ళు మాకు అప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు బాగా టచ్. దానికోసం వారి యొక్క నాకు కావలసిన పనులు వారి దగ్గరికి వెళ్ళి చేసుకుని చేయించుకుని రైతులకు ఉపయోగపడే మంచి పనులు చేయడానికి, అలాగే డ్రైన్లో ఉన్నటువంటి తూడు గొరపు డెక్క మెయిన్ సమస్య గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం తూడు గొరపు డెక్క మర్చిపోయేతంలోనూ ఇవాళ ఫ్లడ్ వచ్చినా ఏమొచ్చినా వాటర్ ముప్పు బారి పడే అవకాశం ఉంది సేలు. దానికి ఎస్టిమేట్లు తయారు చేసి ఆ సమస్యని సాల్వ్ చేయడానికి నా ఎంతో కృషి చేస్తానని ఈ సందర్భం తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కురాలగూడ గ్రామ రైతులకి, కురాలగూడ గ్రామ ప్రజలకి, పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం.